పార్ట్ కటింగ్ స్ట్రేట్గా ఉండడానికి ఒక లైన్ గీసుకున్నాం కదా, ఆ కటింగ్ చేసేసి బ్యాక్ డాట్లకు ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కటింగ్ వేడు. ఫ్రెండ్స్, ఇది ఆది బ్లౌజ్ మనకి క్రాస్ కటింగ్ కాబట్టి మనము క్రాస్ కటింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కాబట్టి అదే మెథడ్లో ఇప్పుడు నేను ఈజీ మెథడ్లో చెప్తున్నా. ఈ బ్యాక్ పార్ట్ ఇలా వేసుకొని మనకు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే గీసుకోవాలి ఫ్రెండ్స్. గీసుకొని ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ తీసేసి ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రంట్కు మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అది మళ్ళీ ఒకసారి ఆది బ్లౌజుకు నెక్ కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు మనకు కరెక్ట్ ఉందా లేదా అనేది. ఇలా చూసుకొని ఇలా రౌండ్ తిప్పుకుంటే మనకి ఎక్కడి వరకు వచ్చింది అనేది అక్కడ వరకు గీసుకొని ఇలా ఒకటి లైన్ గీసుకోవాలి. గీసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రంట్ నెక్ ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఆల్రెడీ మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ క్రాస్గా తీసుకుంటాం కాబట్టి లైన్ క్రాస్గా గీసుకొని ఒక హాఫ్ ఇంచ్ మనం ఇక్కడ మళ్ళీ నెక్ దగ్గర 7 వచ్చింది కాబట్టి 7.5 పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మన హాఫ్ ఇంచ్ ఇక్కడ కటింగ్ తీస్తాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ కిందికి తీసుకొని మార్కింగ్ పెట్టుకొని ఫ్రంట్ నెక్ రౌండ్ రావాలి అని అంటే ఇలా గీసుకోవాలి ఫ్రెండ్స్. గీసుకొని ఇక్కడ వచ్చేటళ్ళకు క్రాస్గా వెళ్ళాలి ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ డబ్బా గీసినా ఈ డబ్బాకు ఒక హాఫ్ ఇంచ్ ముందుకు వచ్చి గీస్తే మనకు షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది ఫ్రెండ్స్. హాఫ్ ఇంచ్ ఇక్కడ ముందుకు తీసినాం కాబట్టి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ ముందుకు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటాం. మన ఇక్కడ హెచ్చు తగ్గులు ఉన్నందుకు ఆ లైన్ డ్రా చేసుకున్నాం కదా, అది కటింగ్ చేసుకొని ఇది ఎమ్మింగ్ గీసుకున్నాం కాబట్టి లోత్ కట్ ఒక డాట్ ఇక్కడ సెంటర్ డాట్ పెట్టుకొని లోత్ కటింగ్ తీసుకోనికి మనము ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కాబట్టి మార్కింగ్తో పాటు గీసేసుకుంటే ఈ ఫ్రంట్కు ఒక డాట్ పెట్టుకున్నాం అనుకో ఫ్రంట్ బ్యాక్ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. లోత్ కటింగ్ కూడా ఒక డాట్ పెట్టుకేసుకున్నాం. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కటింగ్ చూపిస్తుంది. క్లాత్ ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని మన హ్యాండ్స్ కటింగ్ చేసిన దగ్గరనే మన క్లాత్ ఉంటుంది, ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ దగ్గరనే ఇప్పుడు ఫ్రంట్ ఇదండి మన క్రాస్ బెల్ట్ పొడవు ఎంత ఉందనేది చూసుకొని
మనకు ఆదికి ఇచ్చింటారు కాబట్టి ఆ బ్లౌజ్కు ఇలా చూసుకొని మార్కింగ్ పెట్టుకున్నాను. మార్కింగ్ పెట్టుకున్నాను. నైన్ వచ్చింది. 9 వరకు గీసుకుంది. మనకి ఇక్కడ క్రాస్ ఉంది కాబట్టి ఇది స్ట్రేట్గా కట్ చేసి నైన్ వచ్చింది మనకు క్రాస్ బెల్ట్ పొడవు. 9కి మార్కింగ్ పెట్టుకొని మనకి ఇదంతా క్రాస్ బెల్ట్ పొడవు 2.5 ఉంది. 2.5 ఉంది అన్నప్పుడు మనం ఇక్కడ ఆల్రెడీ మనం కటింగ్ చేసినాం కాబట్టి దీనికి చూసుకొని 3.5 ఉంది. ఇక్కడ మనం 3.5 పెట్టుకున్నాం. ఇతల 3.5 పెట్టినాం కాబట్టి ఇతల 3 పెట్టుకున్నాం. పెట్టుకొని మధ్యలో 2.5 2 ఉందంటే మనకు స్టిచ్చింగ్ చేసే వరకు 2.5 పెట్టినామనుకో స్టిచ్చింగ్ చేస్తే మనకు 2 వస్తుంది. ఈ 3 ఇలా లైన్ డ్రా చేసుకున్నాం. ఇలా గీసుకొని ఇప్పుడు ఇవి కటింగ్ చేసుకున్నాం. కటింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను.